వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో ఎలక్షన్ జరగనున్నట్లు స్పష్టమైంది. తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని సమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి ఒకసారి వివరాలు చూసుకుందాం. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఎలక్షన్ నోటీస్ బై రిటర్నింగ్ ఆఫీసర్ అండర్ సబ్సెక్షన్ 4 ఆఫ్ సెక్షన్ 195 ఆఫ్ టిఎం యాక్ట్ 2019 డ్యూలీ మెన్షనింగ్ ద రిజర్వేషన్ స్టేటస్ ఆఫ్ వార్డ్స్. అయితే దీనికి సంబంధించి నామినేషన్ కు ఈ ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయో దానికి నామినేషన్ అయితే 28వ తేదీ డేట్ అయితే ఖరారు చేయడం జరిగింది. అంటే రేపే నామినేషన్ స్టార్ట్ అయితే దీనికి సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. అదే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఫర్ ఫిల్లింగ్ నామినేషన్స్ అంటే నామినేషన్స్ వేయడానికి చివరి దినం జనవరి 30, 2026 సాయంత్రం 5 గంటల వరకు సమయం అయితే ఉంది. అంటే 3 రోజులు 28, 29, 30 ఈ 3 రోజులే నామినేషన్ కు గడువు ఉంది. అదే దీనికి సంబంధించి స్క్రూటినీని చూసుకుంటే 31 జనవరి 2026 ఫ్రమ్ ఉదయం 11 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైతే నామినేషన్ వేసింటారో వారి స్క్రూటినీకి సంబంధించి 31వ తారీఖు జరుగుతూ ఉంటది. అదే డేట్ ఆఫ్ పబ్లికేషన్స్ ఆఫ్ వ్యాలిడిటీ నామినేటెడ్ క్యాండిడేట్స్ 31వ తారీఖు జనవరి. లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేట్స్ 3/2/2026 అంటే ఎవరైతే నామినేషన్ చేసింటారో వారికి విత్డ్రా చేసుకునేటువంటి దానికి ఫిబ్రవరి 3వ తారీఖు అయితే లాస్ట్ డేట్ గా గడువు నిర్ణయించింది. డేట్ ఆఫ్ పబ్లికేషన్స్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ సంబంధించి అంటే ఎవరైతే నామినేషన్ వేసింటారో వాళ్ళ యొక్క లిస్ట్ ని ఫైనల్ గా విడుదల 3/2/2026 అంటే ఫిబ్రవరి 3వ తారీఖున అయితే ఫైనల్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నెల 28 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 30తో అయితే నామినేషన్లు ముగినున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో సుమారు 53 లక్షల మందికి పైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. మనం ఇటు చూసాంగా డేట్ ఆఫ్ పోల్ 11/2/2026 ఫ్రమ్ 7 AM to 5 PM అంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఎలక్షన్ జరగనుంది. ఎప్పుడు? ఫిబ్రవరి 11వ తారీఖున. అయితే ఎలక్షన్ జరిగిన తర్వాత ఓట్ల లెక్కింపు అనేది ఉంటది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది. ఇక్కడ నోటిఫికేషన్ లో మనం చూసుకోవచ్చు. డేట్ ఆఫ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 13/2/2026 ఫ్రైడే శుక్రవారం రోజునైతే ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రీపోలింగ్ ఎక్కడైనా ఉంటే ఫిబ్రవరి 12న అయితే నిర్వహిస్తామని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. అదే దీనికి సంబంధించి చూసుకుంటే మనం కొద్ది రోజులుగా ఈ పార్టీలు అయితే చాలా అంశాలపైన ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే మనం రీసెంట్ గా ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రులు కేటీఆర్ గాని, హరీష్ గాని సిట్ విచారణ ఎదుర్కొన్నటువంటి సమయాల్లో బీఆర్ఎస్ నాయకులు అనేక ఆరోపణలు చేశారు. ఇది కేవలం మున్సిపల్ ఎలక్షన్స్ యొక్క డైవర్షన్ కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడుతుందని చెప్పేసి అనేక ఆరోపణలు చేశారు. అయితే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసెంట్ గా అయితే మనకు పంచాయతీ ఎలక్షన్స్ జరిగేది చూసాము. ఆ పంచాయతీ ఎలక్షన్ లో కాంగ్రెస్ దాని ప్రభావం అయితే చూపించింది. అంటే బీఆర్ఎస్ కంటే కూడా అత్యధిక సీట్లు కాంగ్రెస్ కు వచ్చాయి, అది చూసాం. అయితే పార్టీ పరంగా పార్టీ గుర్తుతో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అయితే ఇది ఒక రకంగా రసవత్తంగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి కానీ రీసెంట్ గా అసెంబ్లీలో సాక్షాత్ ముఖ్యమంత్రి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి అంటే శ్రీశైలం నీళ్లకు సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అనేక ప్రభావాలు చూపేటువంటి విధంగా ఉన్నాయి. అయితే ఈ యొక్క వ్యాఖ్యలు కానీ ఈ యొక్క పరిణామాలు ఏ పార్టీ పైన పడతాయనేటువంటిది ఈ ఎలక్షన్ అయితే నిర్ణయిస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటేనంటే ఈ పరిణామాలు జరిగిన తర్వాత వచ్చేటువంటి ఫస్ట్ ఎలక్షన్ ఇది. కాబట్టి ఈ పరిణామాల ద్వారా ప్రజలు ఎవరి వైపు చూస్తున్నారు, ఏది వాస్తవం అనే నమ్మేటువంటి అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకులకు ఇది ఒక అవకాశంగా కనిపిస్తోంది. ఇది ఎందుకంటున్నానంటే ఇప్పుడు జరిగేటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఒకవేళ ఈ ఎలక్షన్ లో బీఆర్ఎస్ గానీ అత్యధిక సీట్లు గెలిచిందంటే కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు కేవలం ఆరోపణలే, వాస్తవాలు లేవనేటువంటి విషయాన్ని క్లియర్ గా అర్థమవుతుంది. ఒకవేళ ఇక్కడ బీఆర్ఎస్ కి కాకుండా కాంగ్రెస్ గానీ అత్యధిక సీట్లు వచ్చినాయంటే బీఆర్ఎస్ మరింత కింద పడినట్టుగా అయితే కనిపిస్తూ ఉంటది. అంటే నాయకులు గాని ప్రజలు గాని ఇంకా చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటానంటే ఆల్రెడీ పంచాయతీ ఎలక్షన్ లో చూసాము, తర్వాత జూబ్లీహిల్స్ ఎలక్షన్ చూసాము. ఆ 2 చోట్ల కూడా కాంగ్రెస్ దాని హవా చూపించడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే సమస్యలు తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల తర్వాత వస్తున్నటువంటి ఏదైతే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఉందో దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కి ఎత్తి చూపిస్తారా, లేదంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ యొక్క ఆరోపణలను వ్యాఖ్యల్ని తిప్పికొడతారా అనేటువంటిది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ప్రజాస్వామ్య పండుగగా భావించే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి అర్హత కలిగిన ఓటర్ తమ ఓటు హక్కును అయితే వినియోగించాలి. పట్టణాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎలక్షన్ కమిషన్ అధికారులు అయితే పిలుపునిచ్చారు. థ్యాంక్ యూ.